హాయ్ ఎవ్రీవన్. ఇవాళొచ్చేసి మనం పుదీనా ప్లాంటింగ్ చేసుకుంటున్నాము. టబ్‌లో హోల్స్ పెట్టేసి దాంట్లో మట్టి వేసేసి అలాగే కూరగాయల పీల్ ఉంటది గదా! అది గూడా వేసేసి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పుదీనా ఉంటది గదా! దానికి వేర్లు ఉంటే అవే నేను నాటేసాననమాట. అక్కడొకటి, అక్కడొకటి గూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను బంచెస్ లాగా పెట్టాననమాట. ఒక 7 డేస్ తర్వాత మనకి లీవ్స్ నార్మల్‌గా వచ్చాయన్నమాట. మరి అంత ఎక్కువేం రాలేదు. నేను ఎవ్రీడే రైస్ కడిగిన వాటరు, అలాగే ఎగ్ షెల్స్, బనానా, పొటాటో పీలు అలా అన్నీ ఏస్తాననమాట. దానికి ఎరువు కోసం అనమాట. అలా వేస్తే కూడా మంచిగొస్తాయి లీవ్స్. ఇప్పుడు చూడండి ఒక 2 వీక్స్ తర్వాత ఎలా వచ్చాయో. చూసారా ఎంత మంచిగా వచ్చాయో లీవ్స్. టమాటో ప్లాంట్ కూడా పెట్టాను మధ్యలో. కానీ అది రాలేదు సరిగా. వేరే టబ్‌లో పెట్టాను. అవి మంచిగా గ్రో వచ్చాయి. చూసారు కదా! పుదీనాను మనం ఇంట్లోనే ఇంత ఫ్రెష్‌గా, ఆర్గానిక్‌గా ఎలా పెంచుకోవచ్చో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.